అన్న మీరు నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మేము వికారాబాద్కి వెళ్ళి వచ్చినామన్న. వికారాబాద్ నుంచి వచ్చారు. ఓకే, ఎట్లా అనిపిస్తుంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఎన్ని రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు? మేము గత 15 రోజుల నుంచి గడపకు తిరుగుతున్నాం అన్న. ఏమనిపిస్తుంది, ఏమంటారు జనాలు? ప్రజల లోపల ఒక అభివృద్ధిని చూసి ఓటేద్దామనే భావన కలుగుతున్నది. పెద్ద ఎత్తున కేసీఆర్ గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే అభివృద్ధి చేసిండో హైదరాబాద్ సిటీ ఐటీ రంగం కాకుండా రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వాటర్ కానీ చాలా బ్రహ్మాండంగా అందించడం జరుగుతుంది. కాబట్టి ఆయనకే పట్టం కడతాం. కేవలం జూబ్లీహిల్స్ ఇది ఒక రాష్ట్రానికే ఒక మెసేజ్ రూపంలో పోతుంది సార్. ఇది అంటే ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ సాక్షాత్ ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చే అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఓట్లు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని చెప్తా ఉన్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? కేవలం ఓటమి భయంతో ముఖ్యమంత్రి గారు ఒక మామూలు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కు 4-5 సార్లు రోడ్ షోల ప్రకారం తిరుగుతగిట ప్రజా ఆదరణ లేక చాలా ఎవరు ప్రజలు ఇంట్రెస్ట్ గిట్ట చూపట్టలేదు. కానీ ఆయన జూట మాట్లాడి అధికారంలోకి వచ్చిండు. 6 గ్యారెంటీలు ఇచ్చిండు, 420 హామీలు ఇచ్చిండు. ఆ హామీల్లో ఏ ఒక్కటి ఒక బస్సుది మా ఉచిత బస్సు తప్ప మిగతా గిట్ట ఏమీ అమలు చేయలేదు. దానిలో ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. ప్రజలకు ఎటువంటి పబ్లిక్ ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టట్లేదు. కేవలం బీఆర్ఎస్ నాయకులపైన బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులపైన దాడులు చేపిస్తున్నాడు. ఇక్కడ ఎట్లా జూబ్లీహిల్స్ వెంగళరావు నగర్లో ఎట్లా ఉన్నదో ఒక్క బీఆర్ఎస్ ఏ కార్యకర్తలను కలిసినా కానీ ప్రతి వ్యక్తుల మీద మనుషులను వెంటబెట్టి దౌర్జన్యంగా అటాక్ చేయడం జరుగుతున్నది. అయినా కానీ ప్రజలు అంటున్నారు మీరు ఏం ఫికర్ చేయకుండా తప్పకుండా మేము బీఆర్ఎస్కే చేస్తామని. ప్రతి కుటుంబం గడప తట్టినాం. ప్రతి ఒక్క నోటి నుంచి ఒకటే మాట వెళ్తుంది. ఇంకా కొంతమంది కూడా తెలుస్తున్నాం. మీ పేరు ఏం పేరు? నా పేరు వెంకటేష్ యాదవ్ అన్న. ఏమంటారు జూబ్లీహిల్స్ ప్రజలు మొత్తం సారే కావాలంటారు అన్న. ఎందుకంటే ఆల్రెడీ ఊర్లల్లో మోసపోయారు. మళ్ళీ మేము ఊర్లకి వెళ్ళి వచ్చి చెప్తున్నాం మోసపోతే గోస పడుతున్నారు మా ఊర్లల్లో. ఏంది పరిస్థితి అని చూస్తే వాళ్ళే మాకు అంటున్నారు మీరు చేసిన కత్తెర అయినా ఊర్లలో జరిగింది. మేమైతే 100% సార్ అంటే ఉన్నాం. సార్ రాక కోసం ఎదురు చూస్తున్నాం. ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఒకటి ఖాళీ జూబ్లీహిల్స్కి సంబంధించి రాష్ట్రం మొత్తం కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ ముందే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ చెప్తే వినకపోతే మోసపోతే వాళ్ళు చెప్పిన మా పథకాలు మోసపోతే గోస పడతారు చెప్పారు. అదే జరిగింది. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరూ వచ్చి గిట్ట సార్ బయటికి రావాలంటే మనం జూబ్లీహిల్స్లో సత్తా చాటాలనే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రజలు స్వచ్ఛందంగా సారుని తీసుకురావాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తున్నారు. ఇక్కడ అందరి మనసులలో గిట్ట అదే ఉంది. కేసీఆర్కు బయటికి తీసుకురావాలంటే కంపల్సరీ జూబ్లీ ఎలక్షన్ మనం అవతలకు డిపాజిట్లు గిట్ట రాకుండా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ డిపాజిట్లు గిట్ట దక్కనే కూడా కేసీఆర్కి భారీ దాదాపు 1-2 లక్షల మెజార్టీతో గెలిపిస్తామని చెప్పడం జరిగింది. ఆ గల్లీలకు పోతే ఏడుస్తున్నారు. ఒక్కొక్కరు మోసపోయిర్రు ప్రజలు. రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోయిర్రు. అంతా గోసపడుతున్నారు. ఇప్పుడు మొత్తం 10 ఏళ్ళు వెనుకబడిపోయినాం. ఈ వచ్చిన అవకాశాన్ని మాత్రం వదిలేదు. జూబ్లీహిల్స్ తోటి స్టార్ట్ అవుతుంది. 3 ఏళ్ళు ఎలక్షన్ అనుకుంటారు. 3 ఏళ్ళు లేదు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రేపు 14 తారీఖు తర్వాత గెలిచిన తర్వాత ఇక మెల్ల ఒకటి స్టెప్ బై స్టెప్ ఎలక్షన్లు వస్తాయి. 1 ఇయర్ 2 ఇయర్స్ లోపలనే మళ్ళీ కేసీఆర్ సీఎం కాబోతున్నారు ఈ రాష్ట్రానికి అనేది. కింది స్థాయి గ్రౌండ్ స్థాయి చిన్న కార్యకర్తలు ఇట మంచి ప్రజలు ఇండ్లలో ఉండే ప్రజలు చెప్తారు. బయటకు వచ్చి చెప్పాల్సిన పని లేదన్నా. మేము లోపల ఉండే పని చేస్తాం. సార్ బయటకు వచ్చి చెప్తాడు. అప్పుడు అది కంపల్సరీ జరుగుతుంది. జూబ్లీహిల్స్ గడ్డ పైన 100% కేసీఆర్ వస్తారనేది ప్రజల అభిప్రాయం ఉందన్న. ఇంకా ఎట్లా అనిపిస్తుంది మరి యువకులు ఎట్లా ఏం నడుస్తుంది, ఏమంటున్నారు యువత, ఏమంటుంది జూబ్లీహిల్స్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? నిజంగా ఈ 22 నెలల కాంగ్రెస్ పరిపాలన చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? లేకపోతే అరే కేసీఆర్ని ఏమైనా దూరం చేసుకున్న జనంలో ఏమన్నా అది అనిపిస్తుందా? లేకపోతే ఎట్లా ఉంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఏ విధంగా సాగబోతుంది అనుకుంటున్నాం? రసవత్తరంగా ఉందన్న ఇక్కడైతే. ఎందుకంటే గత 15 రోజుల నుంచి మేము ప్రచారంలో ఉన్నాము. ఏ గడప తట్టినా వెంకటరావు డివిజన్లో కేసీఆర్ కావాలంటున్నారు. ఎందుకంటే మేము నవీన్ యాదవ్ కోట వేయలేము. ఎందుకంటే మాకు మళ్ళీ రౌడీయిజం మేము ఎంకరేజ్ చేయలేకపోతున్నాము. సీఎం కూడా రౌడీయిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం. కాబట్టి మళ్ళీ మాకు కేసీఆర్ పాలనే కావాలి. యూత్నంతా ఆయన వెనుక పెట్టుకొని గంజాయికి దీనికి అలవాటు చేసేసి వ్యవస్థను నాశనం చేసి మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తుండు. మేము ఓటుతోటే బుద్ధి చెప్తామని ఇక్కడ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అంటే మీరు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు కదా, జనాల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అంటే వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? ఎవరు నిజంగా మాగంటి గోపీనాథ్ మీద ప్రేమ కురిపిస్తున్నారా? లేకపోతే ఇక్కడ లోకల్ క్యాండిడేట్ అని చెప్పేసి వాళ్ళు ఏదో మీద కాంగ్రెస్ మీద ఏమైనా ప్రేమ కురిపిస్తున్నారా?
ఇక్కడ ఆయన చేసిన అభివృద్ధి గెలిపిస్తుంది మాగంటి గారు. ఎందుకంటే ఏ ఇంటికి పోయినా మాకు గల్లీలో రోడ్లు వేసాడు. ఆయన వచ్చిన సందే నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన 2 సంవత్సరాల నుంచి ఇంటికి నీళ్ళు వస్తలేవు. అండర్ డ్రైనేజ్లో మురుగు వాటర్ వస్తుంది తాగడానికి. ఈ సమస్యలు చెప్దామంటే పట్టించుకునే నాదుడు లేదని వాపోతున్నారు ప్రజలు ఇంటికి ప్రచారంలో పోతే. ఇదే విషయానికి సంబంధించి ఇక్కడ రోజు ఒక రోడ్ షోలు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. ప్రతిరోజు ఒక గమ్మతి మాటలు. ఒకరోజు అసలు ముస్లింలు మేము లేకపోతే ముస్లిం లేరు అంటాడు. ఒకరోజు మీ పథకాలు ఆగిపోతాయి అంటాడు. ఒకరోజు ఇక అసలు మొత్తం వాళ్ళంతా మున్సిపల్ మొత్తం చెత్త పెరిగిపోతుంటారు. ఇవన్నీ చూస్తుంటే జనం ఏమనుకుంటారు? ఇది జస్ట్ డ్రామా అనుకుంటారు. ఎందుకంటే ముస్లిమ్స్ అనేది కాంగ్రెస్ పార్టీ ముస్లిమే స్థాపించారు. రేవంత్ రెడ్డికి తెలియదు. ఎందుకంటే ఆయన టీడీపీ నుంచి వచ్చింది కదా. టీఆర్ఎస్ టీడీపీ అన్ని పార్టీలు కలిపి వచ్చి లాస్ట్కి బీఆర్ఎస్లో అది బీజేపీలో విలీనం చేద్దాం అనుకుంటుండు కాంగ్రెస్ను. అందుకే ఆయన ఒక డ్రామా ఆడుతుండు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈరోజు అసరుద్దు ఓవైసీ ఇద్దరు కలిసి డ్రామా ఆడుతుర్రు. ఇద్దరు కలిపి ఆడిన డ్రామానే ఇది ఒకటి నడిపిస్తారు. ఒకటి ప్రజలు ఏం గమనిస్తారు అంటే ముస్లిమ్స్ ఒకటే చెప్పగలుగుతున్నా ముస్లింలకు ఏంటంటే ముస్లిమ్స్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అనేది ముస్లింలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు. ఆయన అంటుండే ఏంటంటే ముస్లింలు ఉంటేనే ముస్లింలు లేకపోతే మాకు మర్యాద అదే అంటాడు. కానీ ముస్లింలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదని రేవంత్ రెడ్డి గమనించాల్సింది. అంతే. నిజంగా మరి అజరుద్దీన్ మంత్రి పదవి ఇచ్చిన ఏమన్నా ఇంపాక్ట్ చూపించదా? మా అజరుద్దీన్కి మంత్రి పదవి ఎందుకు ఇచ్చిరన్నా? ఎలక్షన్ కోసం ఇచ్చారు. ఆయన ఏమన్నా ప్రభావం చూపుతాడు అంటున్నాడు. ఏం ప్రభావం లేదన్నా. ప్రభావం ఉంటే ఇంట్లో ఓట్లు పడతాయి. ప్రభావం ఉంటే ఆయనకి టికెట్ ఇచ్చేటోళ్ళురా. ఇప్పుడు ప్రభావం ఉంటే ఆయనకి టికెట్ ఇస్తారు కదా. మరి ప్రభావం లేదు కాబట్టి మంత్రి ఓడిపోయిన మంత్రిని చేసుకొచ్చి ఇక్కడ ఏం పదవి ఇస్తాడు ఆయనకు? నెక్స్ట్ ఏం పదవి ఇస్తాడు? ఏమి ఇట్లా గెలిపిస్తాడు ఆయన? ఏదో కేసులు కోర్టులో కేసు ఉన్నదని ఎమ్మెల్సీ ఇచ్చి ఏదో డ్రామా ఆడుతున్నారు అంతే. ముస్లిం ఓటు మళ్తాయని. కానీ ప్రజలు ఎవరు మోసపోనికి సిద్ధంగా లేరు. రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా ప్రజలకు అందరికీ తెలుసు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడనే ఉంటారా? అంటే జూబ్లీహిల్స్ అన్ని బస్సులలో కేటీఆర్ గారి రోడ్ షోల వల్ల చాలా మందికి ప్రతి ఇంటికి కేసీఆర్ పథకాలు పోయినాయి. కాబట్టి మాగంటి సునీతకే గెలిపే అవకాశాలు ఉంటాయి. గెలుస్తుంది. అంతేనా? అంటే రోజుకొక ముచ్చట. అంటే ఇక్కడ సాక్షాత్ సీఎం స్థాయి వాళ్ళ వ్యక్తులు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అసలు ఇక్కడ గెలవకపోతే మొత్తం రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చెప్పేసి కూడా ఇది బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి పాలన వచ్చి 2 సంవత్సరాలు దాటు 22 నెలలు అవుతుంది. 6 గ్యారంటీలని ఇంకా దాదాపు 420 420 హామీలు ఇచ్చారు. చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాడు, అవి ఇవ్వలేదు. 2500 కోడలకి ఇస్తాడు, అవి ఇవ్వలేదు. 4000 ముసలి పెన్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం అభివృద్ధి కుంటుపడిపోయింది. ఎక్కడ చూసినా ఒక రోడ్ల మీద కనీసం మట్టి కూడా అయిన పరిస్థితి. కాబట్టి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలంటే మళ్ళీ కేసీఆర్ మళ్ళీ పెట్టిన మనిషి గెలవాలని ఈ బస్తీలలో ప్రజలు మొత్తము వాళ్ళు డిసైడ్ అయ్యారు. వాళ్ళు ఎన్ని ప్రలోభాలు లెంగదీసినా ఎన్ని పైసలు వంచినా వాళ్ళు దాదాపుగా రహమత్ నగర్ కానీ బోరబండ కానీ యూసుఫ్ కూడా అన్ని కాలనీల్లో ఈ బీఆర్ఎస్కే ప్రజలు మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ 22 నెలలకు సంబంధించిన దాంట్లో ఇక్కడ జూబ్లీహిల్స్లో జరిగిన అభివృద్ధి ఏంది? 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ ఏ విధంగా డెవలప్ అయిందంటే ఏం చెప్తారు? మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మాగంటి గోపీనాథ్ గారు అసలు డెవలప్మెంటే చేయలేదని. ఎక్కడ చూసినా మాగంటి గోపీనాథ్ గారు ఇనాగ్రేషన్ స్టాచ్యూల మీద పేర్లే కనబడుతున్నాయి. దాదాపు 500 కోట్ల రూపాయలతో డెవలప్ చేసిండు. ఇక్కడ పార్కులు కానీ శ్మశానాలు కానీ అన్ని అభివృద్ధి చేసింది గోపీనాథ్ గారు. గోపీనాథ్ గారు డెవలప్ చేసింది 3 సార్లు ఎందుకు గెలిపిస్తారు ఎమ్మెల్యేగా. కాబట్టి ఆయన వారసత్వాన్ని కొనసాగించాలని ఆయన డెవలప్మెంట్ గుర్తు చేసుకుంటూ మొట్టమొదలు పెద్ద ఆయన కేసీఆర్ మళ్ళీ రావాలన్న దానికి ఇది ఒక ప్రతిపాదికగా మొట్టమొదటి దీంట్లోనే గెలిచి ప్రపంచం చూపేయడానికి ఈ బస్తీ ప్రజలు బీఆర్ఎస్గా పట్టం కడుతున్నారు. ఓకే అన్న, ఏంది సంగతి? ఏమంటారు మరి జనాలు? జూబ్లీహిల్స్ ప్రజలు చాలా డిసైడ్ అయి ఉన్నారు. 2 సంవత్సరాల ఈ అరాచక పాలనకు ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కి ఇవాళ బుల్డోజర్ పాలన తెచ్చి, బుల్డోజర్ పాలనలో ఒక విషయం మాకు తెలిసింది ఏంటంటే కేవలం వారు డబ్బులు సంపాదించుకోవడానికి గతంలో ప్రభుత్వాలు లేనందున 10 సంవత్సరాల నుంచి వారు దోపిడీకి పాల్పడడానికి ఈ బుల్డోజర్ పాలన తెచ్చిండ్రు తప్పితే ప్రజలకు మేలు చేసింది ఏం లేదు. 420 దొంగ హామీలు ఇచ్చిన ఈ రేవంత్ రెడ్డి ఈరోజు పరిపాలన చాతని కాని దద్దమ్మగా మారి కేవలం తిట్ల పురాణాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది దాటిపోయింది. గతంలో నువ్వు రెచ్చగొట్టావు, హామీలు ఇచ్చావు, అన్నీ తప్పిపోయాయి. ఈరోజు నేను నమ్మే పరిస్థితిలో ఏ ప్రజలు లేరు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, జూబ్లీహిల్స్లో చిత్తుగా ఓడిపోతున్న ఈ రేవంత్ రెడ్డి, నవీన్ యాదవ్ గారు తప్పకుండా
ప్రజలు గుణపాఠం చెప్తారని మేము తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దాంతోపాటు కొంతమంది ఇక్కడ ముస్లిం వ్యక్తులు కూడా వినూత్నంగా ప్రచారం చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఒకసారి అయితే చూద్దాం అది ఏందో, ఒకసారి అయితే అది ఏంది ఏం కదా అనే దాని మీద ఒకసారి చూడాలి. మొత్తానికైతే మరి కాసేపట్లోనే ఇక్కడ ఒక కోలాహలమైన అడావిడి వాతావరణం అయితే నెలకొంది. మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు అయితేనేంది, లేకపోతే జూబ్లీ హిల్స్ ప్రజలైతేనేంది భారీ ఎత్తున ఇక్కడ తరలి రావడానికి వెంగళరావు నగర్ చౌరస్తాకు ఇక్కడ ఉన్నటువంటి చూస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ పోలీసు వ్యవస్థను కూడా చూస్తూ ఉన్నాం. పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ భారీగా వస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే ఇక్కడికి రానున్న నేపథ్యంలో కూడా ఇక్కడ పార్టీ శ్రేణులు అయితేనేంది, లేకపోతే నాయకులు అయితేనేంది ఇప్పటికి భారీగా తరలి వచ్చేసి కూడా ఇక్కడ ఇంకా సేపట్లో ఇక్కడికి రానున్నటువంటి ఏదైతే కేటీఆర్ గారు ఘన స్వాగతం పలికేందుకు అందరూ కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదైనా కూడా ఈరోజు రేపటితో ప్రచార సరళి ముగిసే నేపథ్యంలో కూడా అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ ఏదైతే జూబ్లీ హిల్స్ అడ్డా బీఆర్ఎస్ గడ్డ అని ఒకసారి మరోపారి నిరూపించుకునేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ మరోసారి ఇక్కడ రానున్న నేపథ్యంలో కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే పూర్తవుతుంది. మరి కాసేపట్లోనే భారీ రోడ్ షో ద్వారా ఆయన ఇక్కడ వెంగళరావు నగర్ చౌరస్తాలో జూబ్లీ హిల్స్ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. థ్యాంక్ యూ.